నమస్తే అందరికీ, నేను మీ రైడర్ ఎంకే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈ వీడియో ఏంటంటే నెక్స్ట్ చాలా ఎక్సైటింగ్ రైడ్. నాకైతే నేను వెళ్ళబోయే హిమాచల్ రైడ్కి నా ఈ ఎఫ్జెడ్ని ఏ విధంగా రెడీ చేస్తున్నా, అంటే ఏమేమి మోడిఫికేషన్ చేస్తున్నా టూరింగ్కి అనేది ఈ వీడియో. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వచ్చి హిమాచల్ రైడ్ టూర్ బ్లాగ్స్ని మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇప్పుడు బైక్ని ఏ విధంగా మోడిఫికేషన్ చేశానో చూపిస్తా, చూడండి. లాంగ్ రైడ్కి వెళ్తున్నప్పుడు బండిని ప్రాపర్గా సర్వీస్ చేయించడం అనేది మన ముందున్న ఫస్ట్ టాస్క్. నా సిచ్యువేషన్లో నా ఈ 9 years పుబ్బా మంచి కండిషన్ ఉండాలి కాబట్టి చైన్ స్ప్రాకెట్ కిట్ అనేది స్లాక్ అయిపోయింది. దానివల్ల నేను కంప్లీట్గా చైన్ స్ప్రాకెట్ కిట్ విత్ రేస్ స్ప్రాకెట్ బేరింగ్ని మార్పించాను. దాంతోపాటు ఎయిర్ ఇంటేక్ హోస్ కూడా హార్డ్ అయిపోవడం వల్ల అది కూడా మార్పించా. దెన్ ఫస్ట్ టైం మన బైక్లో ఫుల్ సింథటిక్ ఆయిల్ని వాడుతున్నాను. MT15 R15లో ఏదైతే ఆయిల్ వాడతారో అదే ఆయిల్ని ఈసారి నేను ఇందులో వేయించాను ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్. దాంతోపాటు ఇంకా జనరల్ సర్వీస్ అంతా చేయించేసరికి నాకు ఖర్చు 4200 అయింది. ఇప్పుడు మొదలైంది అసలైన కదా. ఆ తర్వాత ఒక 100 కిలోమీటర్ నడిపించేసరికి నా ఇంజన్లో అబ్నార్మల్ సౌండ్ స్టార్ట్ అయింది. అదేంటని చెక్ చేస్తే ఇంజన్లో క్యామ్ షాఫ్ట్, ఇంకా దాంతోపాటు చైన్ టెన్షనర్, ఇంకా టైమర్ చైన్, ఈ 3 కూడా పాడైపోయాయి. ట్రిప్కి వెళ్ళే ముందే ఇది జరిగింది కాబట్టి నేను చాలా హ్యాపీ. ఆ 3టిని మార్పించేసరికి నాకు కాస్ట్ 2800 రూపీస్ అయింది. అంతా కలిపి మన బైక్ యొక్క సర్వీస్ కాస్ట్ 7000 రూపాయలు అయింది. సో ఇది మన ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ద బైక్. ఈ బైక్ యొక్క క్రాష్ గార్డ్ బ్లాక్ కలర్లో ఉండే. 9 years ఓల్డ్ కాబట్టి కొంచెం డ్యామేజ్ అయిపోయి అరిగిపోయి 2-3 సార్లు పడింది. దాని స్క్రాచ్లన్నీ ఉండే. మళ్ళీ కొత్తగా కొంటే 800 రూపీస్ అని చెప్పి ఈ బైక్ కలర్ తగ్గట్టు దీనికి కూడా ఈ విధంగా రెడ్ షైనీ కలర్ వేయించా. ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేద్దాం. ఇది ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ బండిలో ఇంకా ఏదో తక్కువ కనబడుతుంది కదా, అదేంటంటే ఇది ట్యాంక్ షరౌడ్స్. ఎప్పుడో 2014 ఎండింగ్లో బండి పడడం వల్ల క్రాక్ చిరిగింది. అప్పటి నుంచి నేను అలా నడిపించా, కానీ కొంచెం ఎక్కువనే డ్యామేజ్ అయింది ఇప్పుడు. అందుకే కంప్లీట్గా కొత్త సెట్ ఆర్డర్ పెట్టా. కొత్తది వచ్చింది కూడా. ఈ మోడల్ బంద్ అయిపోయి చాలా సంవత్సరాలు అయింది కాబట్టి రావడం కొంచెం ఇబ్బంది అయింది. ఒక ఫ్రెండ్ ద్వారా తెప్పించుకున్నా. ఇప్పుడు దీన్ని బండి ఫిట్ చేసి చూపిస్తా. మొత్తం ఆల్మోస్ట్ బండిని కొత్తగా తయారు చేస్తున్నా. రైడర్ యొక్క కంఫర్ట్ గురించి నెక్స్ట్ మోడిఫికేషన్ ఏంటంటే ఈ యొక్క ఎయిర్ కాంబీ సీట్. ఇది ఫెగో ఫ్లోట్ వాళ్ళది. దీని కాస్ట్ 2200 రూపీస్ ఉంది. నేను కొని ఇప్పటికీ 1.5 years అయింది. ఇంతవరకు ఎలాంటి ఇష్యూ లేదు. నార్మల్గా ఏమంటారంటే ఇందులో ఉండే బెలూన్ పంచర్ అయిపోతుంది, గాలి పోతూ ఉంటుంది అంటారు, కానీ నాకైతే ఎలాంటి ఇబ్బంది అవ్వలేదు. దీనిలో ఏంటంటే ఈ విధంగా 2 స్ట్రాప్స్ ఇస్తారు. జస్ట్ మన సీట్కి దీన్ని తొలగించడమే. అది నేను మీకు నెక్స్ట్ చూపిస్తా, చూడండి. ఈ సీట్ని సింపుల్గా దీన్ని తొలగించవచ్చు. దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఈ క్లిప్ కూడా తీయచ్చు. క్లిప్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి నేను డైరెక్ట్గా దీన్ని లాగేసి లాస్ట్కి టైట్ చేస్తాను. ఈ విధంగా స్ట్రాప్ని టైట్ చేసుకొని డైరెక్ట్గా మనం సీట్ పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా క్లిప్ నుంచి కూడా తీయవచ్చు. క్లిప్ నుంచి తీయడం కొంచెం ఇబ్బంది అని చెప్పి ఫస్ట్ టైం దీని మీద పెడుతున్నా కాబట్టి సీట్ని డైరెక్ట్ తొలగించేసా. నెక్స్ట్ నుంచి డైరెక్ట్గా మనం తీసేయచ్చు. మనం వెళ్ళే ఈ ట్రిప్లో చాలా దగ్గర కరెంట్ ఉండకపోవచ్చు. అందుకే నాలాంటి వ్లాగర్స్కి మొబైల్ ఛార్జింగ్, కెమెరా ఛార్జింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి బండికి ఛార్జర్ అనేది మ్యాండటరీ. లాస్ట్ టైం మా డామినార్కి నేను బోబో కొన్నా. ఆ బోబో ఒక్క ట్రిప్లోనే పాడైపోయింది. చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. కస్టమర్ సపోర్ట్ కూడా అసలు బాగాలేదు. అందుకే సార్ నేను ఈ గ్రాండ్ పిస్ట్ ఆఫ్ ది మొబైల్ హోల్డర్ కొన్నా. మీకు దగ్గర నుంచి చూపిస్తా. బాక్స్ ఓపెన్ చేస్తే 2 కార్డ్స్ ఉన్నాయి. మనకి 1 year వారంటీ ఉంటుంది ఏమైనా డ్యామేజెస్ ఉంటే. దీంతోపాటు మనకి ఒక ఎక్స్గ్రిప్ రబ్బర్ ఫ్రీగా ఇచ్చారు. దెన్ ఈ యొక్క ఛార్జింగ్ కేబుల్. దీనిలో మనకి యాపిల్ ఫోన్, ఇంకా నార్మల్ సీ టేబుల్, ఇంకా ఈ యొక్క పాత మోడల్ అన్నీ కూడా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. బోబోకి దీనికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఇదే. ఇవన్నీ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. దెన్ కమింగ్ టు ద మెయిన్ మొబైల్ హోల్డర్. నాకు రెడ్ ఇష్టం కాబట్టి రెడ్ కలర్ తీసుకున్నా. లాస్ట్ టైం మనము క్లాక్ గ్రిప్ వాడాము. నాకు కొంచెం మొబైల్ భయం అనిపిస్తుంటుంది, ప్రెస్ అయితే స్క్రీన్ పోతుందని. అందుకే నేను కొంచెం ఫ్రీగా ఉండే ఈ మోడల్ తీసుకున్నా విత్ ఛార్జింగ్ కేబుల్. దీన్ని నేను ఇన్స్టాల్ చేయాలి. దీని కాస్ట్ మనకి 1699 రూపీస్ పడింది. మిగతా అన్ని కామన్, ఇంకా లాస్ట్ టైం మీకు చూపించాను కదా. ఈ బైక్ని నేను ఢిల్లీకి పార్సల్ చేస్తున్నాను కాబట్టి ట్రైన్లో ఇది మధ్యలో ఇరిగిపోవచ్చు, లేకపోతే ఎవరైనా కొట్టేయచ్చు కూడా. అందుకే దీని ఇన్స్టాలేషన్ చాలా ఈజీ. మీరు లాస్ట్ టైం చూపించా కదా, అదేవిధంగా ఢిల్లీకి వెళ్ళిన తర్వాత నేను సింపుల్గా ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసుకుంటాను. నా దగ్గర కంప్లీట్ సెట్ ఆఫ్ కొత్త ఆక్సిలేట్స్ ఉన్నాయి విత్
ప్రాపర్ వైరింగ్ అది నేను పెట్టట్లేదు, ఎందుకంటే మ్యాక్సిమం నైట్లో నేను రైడ్ని అవాయిడ్ చేస్తున్నా, మార్నింగ్ రైడే కాబట్టి. నేను పాత ఏవైతే ఉన్నాయో ఈ ప్రొజెక్టర్ ల్యాంప్స్ దాని మీద నడిపిస్తున్నా. నెక్స్ట్ నేను ఫిట్టింగ్ వచ్చిన తర్వాత కొత్త ఆక్సిలైట్స్ విత్ ప్రాపర్ వైరింగ్ నేను చేసి చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఈ లైట్స్తోనే మేనేజ్ చేస్తున్నా. నేను లగేజ్ గురించి ఒక బ్యాక్ ప్యాక్, ఇంకా వ్లాగ్ యాక్సరీస్కి ఒక ట్యాంక్ బ్యాగ్, దాంతోపాటు సాడిల్ బ్యాగ్ తీసుకెళ్తున్నా. తెలుసు కదా, సాడిల్ బ్యాగ్ తీసుకెళ్లాలంటే మనకు పక్కా సాడిల్ స్టేస్ కావాలి. మన బండికి అయితే సాడిల్ స్టేస్ లేవు కాబట్టి నేను ఒక జుగాడ్ చేయించా మా యొక్క ఆస్థాన వెల్డర్ సిద్దిక్ దగ్గర నుంచి. ఇలాంటి సింపుల్గా అంటే స్టెయిన్లెస్ స్టీల్తోని సాడిల్ స్టేస్ చేశాను. వన్ టైం యూస్ గురించి నేను టిప్ నుండి వచ్చాక మళ్ళీ తీసేసి మళ్ళీ గ్రాబ్ రైల్స్ని ఫిక్స్ చేస్తాను. ఇప్పుడు దీన్ని మీకు ఫిక్స్ చేసి చూపిస్తా. మధ్యలో ఇలాంటి స్పేసర్స్ వస్తున్నాయి. నేను లాస్ట్ టైం నా డామినార్కి జానా క్లాస్ కొన్నప్పుడు దాంతోపాటు వచ్చినాయి అనమాట ఇవి ఎక్స్ట్రా. దాన్ని దీన్ని నేను వాడుకుంటున్నాను. దీనిలో యాంకరింగ్ పాయింట్ మనకు 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. దాన్ని ఈ యొక్క క్లాంపర్ వాడుకుంటున్నా. దెన్ కింద ఏదైతే ఉందో నేను శారీ గార్డ్ తీసేసా. శారీ గార్డ్ తీసి దీనికి ఆ యొక్క స్పేసర్ని వాడి ఫిక్స్ చేయబోతున్నా. సాడిల్ స్టే చాలా స్టర్డీగా ఉంది చూడండి, బండి పోతుంది, అంత స్ట్రాంగ్గా ఉంది. దీంతో నా బైక్ యొక్క మోడిఫికేషన్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను రైడ్కి వెళ్తున్నప్పుడు మీకు డైరెక్ట్గా గ్లిమ్స్ చూపిస్తా ఏమేమి తీసుకెళ్తున్నా. దెన్ నెక్స్ట్ వచ్చే సిరీస్ని తప్పకుండా ఫాలో కండి. నేను ఏమేమి తీసుకెళ్ళబోతున్నాను అని చెప్పి చిన్న గ్లిమ్స్. నా లెదర్ హెల్మెట్ అండ్ క్లీనర్, దెన్ 2 రైడింగ్ జాకెట్ తీసుకెళ్తున్నా. ఒకటేమో FKR జాకెట్, దెన్ సెకండ్ వన్ నా ఫస్ట్ జాకెట్ జ్యూస్ది. రెండింటిలో కామన్గా నేను వాడుతుంది సేమ్ శాస్టెక్ ప్రొడక్షనే. కంప్లీట్గా అన్ని ఆర్మర్ నేను తీసుకెళ్ళట్లేదు, దీనికి సంబంధించిన ఆర్మర్ మాత్రం తీసుకెళ్తున్నా. జాకెట్తో పాటు దాన్ని ఆర్మర్ మార్చుకుంటాను. దెన్ థర్మల్ లేయర్స్ జాకీవి, దెన్ 3 సెట్స్ ఆఫ్ గ్లౌజ్. ఇది వింటర్ గ్లౌజ్, దెన్ రైడింగ్ గ్లౌజ్. ఇవి నార్మల్గా చిన్న చిన్న రైడ్, లాంగ్ రైడ్ కాకుండా లోకల్ రైడ్ చేయడానికి ఇవి హాఫ్ గ్లౌజ్. దెన్ ఒక వింటర్ జాకెట్, రీసెంట్గా కొన్న రైడింగ్ ప్యాంట్, దెన్ ఈ రెయిన్ గేర్ రైనాక్స్ది H2GO ప్రో రెయిన్ జాకెట్, ఇంకా ఒక మొబైల్ హోల్డర్, దెన్ వాలినీ స్ప్రే అండ్ డియో, 1 పెన్, సీట్ కవర్, ఇంకా ట్యాంక్ కవర్, ఒక మంకీ క్యాప్, బలక్లావా, ఒక క్లాత్, రుమాల్, ఇంకా టూల్ బాక్స్ స్టాన్లీది. ఇందులో అన్ని టూల్స్ నేను తీసుకెళ్ళట్లేదు, కొన్ని తీసుకెళ్తున్నాను. అన్నీ మనకు అవసరం పడవు, బైక్ సంబంధించిన టూల్స్ మాత్రమే కొన్ని తీసుకెళ్తున్నాను, మిగతా అన్నీ తీసి దాపెట్టేశాను. రెగ్యులర్గా వాడే డీ స్పానర్స్, ఇంకా ఈ నోస్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ మనకి, ఆల్రౌండర్ అది ఈ విధంగా పనిచేస్తుంది. దెన్ GoPro విత్ ఆల్ ద యాక్సెసరీస్ అండ్ బ్యాటరీస్. 2 కొత్త మెమరీ కార్డ్స్ తీసుకున్నా, నేను ఎలాంటి ల్యాప్టాప్ క్యారీ చేయట్లేదు కాబట్టి. అండ్ రిఫ్లెక్టివ్ బంగీ కార్డ్స్, కొత్తగా కొన్న యంత్రాలు ఇది మోనోపాడ్, ఇది TVM మోనోపాడ్. ఇంకా బైక్ డాక్యుమెంట్స్ అన్నీ క్యారీ చేస్తున్నా. ఇంకా GoPro యాక్సెసరీస్, 2 మైక్స్, మొత్తం 3 మైక్స్ తీసుకెళ్తున్నాను. ఇంకా ఇది ట్యాంక్ బ్యాగ్ అండ్ ఒక చార్జర్. ఇవన్నీ క్యారీ చేయడానికి సాడిల్ బ్యాగ్స్. దీంతోపాటు 2 మొబైల్ తీసుకెళ్తున్నా, ఒకటి పర్సనల్, ఇంకోటి మ్యాప్స్ చూడడానికి గురించి. సో ఇది నా యొక్క సెటప్. ఇప్పుడు ఫాస్ట్గా నేను ఇంకా రెడీ అవ్వాలి. దాంతోపాటు నేను ఈ షూ వాడుతున్నా, హైకింగ్ షూ. నేను నార్మల్గా ఒరాజో షూ ఎక్కువ వాడను, ఆఫీస్లో అదే వాడతా కాబట్టి. అండ్ 1 సెట్ ఆఫ్ స్లిప్పర్స్. ఇంకా బట్టలు ఏం తీసుకెళ్తున్నా అవన్నీ నేను చూపించట్లేదు, ఇవి జస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఈ యొక్క గాలి పోతూ ఉంటుంది అంటారు. అమ్మా కరెక్ట్ టైంలో